నమస్తే అండ్ వెల్కమ్ టు ఆశీర్వాద్ వంటలు. ఇవాళ నేను మీ అందరి కోసం ఎంతో సింపుల్, ఈజీ అండ్ टेस्टी रेसिपी చూపించబోతున్నాను. అది आलू मसाला करी. आज मैं आप सबके लिए बहुत ही सिंपल, ఈజీ और एक स्वादिष्ट डिश दिखाने वाली हूँ. वो है आलू मसाला करी. ఈ ఆలూ మసాలా కర్రీని మనం దోశలో, చపాతీలో, పూరీలో అండ్ ఈవెన్ రైస్లో తింటే కూడా చాలా బాగుంటుంది. देखिए ये जो आलू मसाला करी है इसे हम डोसा, पूरी, चपाती और राइस के साथ भी बहुत ही टेस्टी रहेगा. సో మరి టైం వేస్ట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా మరి. కమాన్. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 5 ఆలూస్ తీసుకున్నాను. దీన్ని నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. దీన్ని నేను స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నా. నేను పుదీనా, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం గ్రీన్ పీస్, నేను ఇక్కడ ఒక 4 గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం అల్లం రెండు కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మన పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. सो आलू मसाला करी के लिए जो जो सामग्री चाहिए देखेंगे. चलिए, यहाँ पर मैंने 5 आलू लिए हैं जिसे मैंने उबाल कर रखा है. 3 बड़े ऑनियंस लिए हैं जिसे मैंने स्लाइसेस कट कर रखा है. फिर मैंने यहाँ पर पुदीना और धनिया को मैंने अच्छे से धोकर इसे मैंने चॉप कर रखा है. थोड़े से मटर लिए हैं, ये फ्रोज़न ग्रीन पीस है. फिर यहाँ पर मैंने 4 ग्रीन चिलीज और थोड़ा सा जिंजर, अदरक को लेकर मैंने अच्छे से पीस कर रखा है. फिर मैंने तड़के के लिए चना दाल, उड़द दाल, राई, जीरा और एक सूखी लाल मिर्च लिया है. फिर थोड़े कड़ी पत्ते, हल्दी, नमक स्वाद अनुसार और तेल. సో ఆలూ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. चलिए अब हम इसकी विधि देखेंगे. कम ऑन, लेट्स गेट स्टार्टेड. ఇక్కడ ఒక कढ़ाई తీసేసుకున్నాను. ఇందులో నేను ఆయిల్ వేసేసుకున్నాను. देखिए पहले मैंने एक कढ़ाई ले लिया है, इसमें मैंने ऑयल डाल लिया है. अब ऑयल हीट होते ही मैं इसमें सारे तड़के के सामग्री डालूंगी. ఈ ఆయిల్ వేడకంగానే నేను ఇందులో పోపు గింజలన్నీ వేసేసుకుంటాను. ఓకే, ఇదంతా నేను మంచిగా వేయించేసుకుంటాను. ఇసే మే అచ్చే సే ఓకే, ఇప్పుడు పోపు మంచిగా వేగిపోయింది. ఇందులో నేను కరివేపాకు కూడా వేసేసుకుంటాను అండ్ మన పచ్చిమిర్చి అండ్ అల్లం తరుగు కూడా వేసేసుకుంటాను. देखिए अब मैं इसमें कड़ी पत्ता डाल लूँगी और हमारा जो ग्रीन चिली और अदरक का पेस्ट है मैं वो भी डाल लूँगी और अच्छे से मिला लूँगी. नेक्स्ट ఇప్పుడు ఇందులో నేను पसुपु వేసేసుకుంటాను एंड नेक्स्ट ऑनियंस. अब मैं इसमें थोड़ा सा हल्दी डाल लिया है. अब मैं इसमें नेक्स्ट ऑनियंस भी डाल लिया है. अब मैं इसे अच्छे से भून लूँगी. ఇదంతా నేను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటాను. अब इसमें मैं नमक भी डाल लूँगी. फिर इसमें मैं थोड़ा सा धनिया और पुदीना भी डाल लूँगी. ఇందులో కొంచెం నేను పుదీనా ధనియా కూడా ఇప్పుడే వేసేసుకొని అన్నీ కలిపి నేను కాసేపు వేయించుకుంటాను. ये सब डाल के मैं थोड़ी देर के लिए इसे अच्छे से पका लूँगी. अब मैं ये पूरा मिला लूँगी और मैं थोड़ी देर के लिए इसे अच्छे से पका लूँगी. नेक्स्ट ఇప్పుడు నేను ఇందులో గ్రీన్ పీస్ వేసేసుకుంటానండి. अब मैं इसमें ग्रीन पीस भी डाल लूँगी. చూడండి ఇదంతా నేను మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. देखिए ये पूरा मैंने अच्छे से मिला लिया है. ఇదొక 2 मिनट्स, 2 मिनट के लिए हम इसे अच्छे से पकाएंगे. फिर मैं इसमें आलू भी डाल लूँगी. ఒక 2 మినిట్స్ దీన్ని మనం మంచిగా ఇలా వేయించుకుందాము అండ్ దెన్ నేను ఇందులో ఆలూ కూడా యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇందులో నేను ఆలూ కూడా యాడ్ చేసేసుకున్నాను అండ్ మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. देखिए मैंने इसमें आलू भी ऐड कर लिया है और इसे मैंने अच्छे से मिला लिया है. अब मैं इसे एक 5 मिनट के लिए अच्छे से पकने दूँगी. ఇదంతా నేను ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుంటాను. बीच बीच में हमें इसे भूनते रहना है. మధ్య మధ్యలో ఇది నేను కలుపుతూ ఉంటాను. సో చూసారు కదండి ఇదంతా మంచిగా కుక్ అయిపోయింది. देखिए ये अच्छे से पक गया है, अच्छे से कुक हो गया है. अब मैं इसे अच्छे से डिश అవుట్ कर लूँगी. ఇదంతా నేను మంచిగా డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను అండ్ దీన్ని మంచిగా ప్లేట్ చేసేసుకుంటాను.
మన ఆलू मसाला करी నేను ఇలా ప్లేట్ చేసుకున్నాను అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. देखिए हमारा आलू मसाला करी जिसे मैंने ऐसा प्लेट किया है और धनिए के साथ इसे अच्छे से गार्निश किया है. సో చూసారు కదండి, ఎంతో సింపుల్, ఈజీ అండ్ వెరీ టేस्टी एंड क्विक रेसिपी आलू मसाला करी रेडी. सो देखिए हमारा आलू मसाला करी जो कि बहुत ही सिंपल, इजी, टेस्टी और एक क्विक रेसिपी है तो ये रेडी है. సో ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ తప్పక నచ్చుతుంది అండ్ ఇది మీరు डिफरेंटగా ट्राई చేస్తారని ఆశిస్తున్నాను. मैं आशा करती हूँ कि आप ये रेसिपी ज़रूर ट्राई करेंगे और आपको ये रेसिपी ज़रूर पसंद आएगा. सो टिल देन इट्स मी साइनिंग ऑफ. टेक केयर. प्लीज़ 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 लाइक, शेयर एंड सब्सक्राइब टू माय चैनल. बाय अंडी.